అష్టలక్ష్మీ త్రిభువన పాలిని శ్రీహరినారీ చంద్ర సహోదరి మంగళరూపిణి సద్గుణవర్షిణి ముని జన సేవిత అభయ ప్రదాయిని అష్టలక్ష్మీ త్రిభువన పాలిని జయ 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 శ్రీ హరిప్రియ రాణి సిరిమాలక్ష్మీ మంగళదాయని జయ జయ హే మధుసూదన కామిని శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే అంబుజ శోభిత అమ్మవు నీవు ఆది మూలము నీవే జనని శ్రీ ఆదిలక్ష్మీ నమోస్తుతే జయ 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 శ్రీ హరిప్రియ రాణి సిరిమాలక్ష్మీ మంగళదాయని జయ జయ హే మధుసూదన కామిని శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే పచ్చని చేల పల్లవిలోన ధాన్యపురాసుల కళకళ నీవే శ్రీ ధాన్యలక్ష్మీ ధాత్రి పోషణి జయ 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 శ్రీ హరిప్రియ రాణి సిరిమాలక్ష్మీ మంగళదాయని జయ జయ హే మధుసూదన కామిని శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే ప్రతిరోజు ఒక విజయదశమిగా ధైర్యమునిచ్చి దరికి చేర్చవే కలల కలిమిగా శ్రీ ధైర్యలక్ష్మి జయ 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 శ్రీ హరిప్రియ రాణి సిరిమాలక్ష్మీ మంగళదాయని జయ జయ హే మధుసూదన కామిని శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే శీఘ్ర ఫలప్రద శ్రీకరి శుభకరి సకల పాప వినాశిని దేవి శ్రీ గజలక్ష్మీ మాం పాలయ మాం జయ 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 శ్రీ హరిప్రియ రాణి సిరిమాలక్ష్మీ మంగళదాయని జయ జయ హే మధుసూదన కామిని శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే హైందవ సంస్కృతి ఉన్నతికారిణి సంతానలక్ష్మీ తాప నివారిణి జయ 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 శ్రీ హరిప్రియ రాణి సిరిమాలక్ష్మీ మంగళదాయని జయ జయ హే మధుసూదన కామిని శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే విజయకారిణి మందహాసిని విజయ సుశబ్ద సుహాసిని మాతా శ్రీ విజయలక్ష్మి నమోస్తుతే జయ 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 శ్రీ హరిప్రియ రాణి సిరిమాలక్ష్మీ మంగళదాయని జయ జయ హే మధుసూదన కామిని శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే వర్ణమాలాలంకృతవాణి సంగీతాంబుధిరసమయ రాణి విద్యాలక్ష్మీ శ్రీవాగ్వాణి జయ 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 శ్రీ హరిప్రియ రాణి సిరిమాలక్ష్మీ మంగళదాయ
ఒకనాడు ఇది ఒక 60-70 ఏళ్ల క్రితం నిజంగా జరిగినది. ఈ రోజుకి మీరు వెళ్ళినా అక్కడ నిజంగా తెలుసుకోదగినటువంటిది ఆ దేవాలయం. ఆ ఒక దేవాలయం కట్టారు ఎప్పుడో పూర్వకాలం నందు. అది బాగా శిథిలావస్థకు రావడంతో ఒక 60-70 ఏళ్ల క్రితం ఆ దేవాలయాన్ని మళ్ళీ పునరుద్ధరించాలనుకుని ఆ విగ్రహంలో ఉన్నటువంటి కళలన్నీ కూడా మొదటగా దేవాలయ విగ్రహం ప్రతిష్ఠ చేశారంటే అందులో కళాన్యాసం అని ఒక పూజ చేసి ఆ దేవతలకి కళలని ఆవాహన చేస్తారన్నమాట. అవన్నీ కూడా మరలా తీసేయాలి. డైరెక్ట్గా మనం పోయి గుణపోయిందని తీసేయకూడదు. కింద యంత్రం పెట్టి దాని మీద విగ్రహం పెడతాం కాబట్టి వాటిని శక్తి ఉంటుంది కాబట్టి మనం అక్కడికి వెళ్ళి దండం పెట్టుకుంటాం. అక్కడికి వెళ్ళినప్పుడు మన మనసు ప్రశాంతంగా ఉంటుంది. గుడికి వెళ్ళినప్పుడు ఎవడో కంగారు పడి పోడు. అక్కడ పోయి కాసేపు కూర్చుంటాం. ఎందుకంటే ప్రశాంతత కోసం. ఆ ప్రశాంతత అక్కడ లభిస్తుందో మనకు తెలుసు కాబట్టి వెళ్తాం అక్కడికి. అలాగనే వీళ్ళు కూడా ఆ కళాన్యాసం అనేటువంటి కార్యక్రమం చేసి ఆ విగ్రహంలో ఉన్నటువంటి కళలన్నీ కూడా తీసి ఒక కలశం ఏర్పాటు చేస్తారన్నమాట. ఆ కలశంలోకి ఆవాహన చేస్తారు. అంటే దానికి ఆ విగ్రహానికి ఒక దారం కడతారు. ఈ కలశానికి ఆ దారాన్ని అక్కడి నుంచి ఇక్కడ దారం చుడతారు. ఇక్కడ పూజ చేస్తారన్నమాట. ఆ దారం గుండా ఆ కళలన్నీ కూడా ఈ మంత్రపూరితంగా ఈ కలశంలోకి వస్తాయి. తర్వాత ఆ విగ్రహాన్ని తీశారు, పక్కన పెట్టారు. మంచిగా గుడి మొత్తం మళ్ళీ కొత్తగా కట్టారు. కట్టిన తర్వాత ప్రతిష్ఠ చేద్దాం అనుకునే సమయానికి ఒక డాక్టర్ గారు వచ్చారు అక్కడికి. డాక్టర్ మాట్లాడాలమ్మ దేనికి పనికిరాదు అని చెప్తే, నేను నిరూపిస్తే అమ్మవారి శక్తి ఉందని నిరూపిస్తే నువ్వేం చేస్తావు అని అడిగాడు. అడిగితే ఆయన బాగా శ్రీమంతుడు ఆ డాక్టర్ గారు. నాకున్నటువంటి యావదాస్తి కూడా ఈ దేవాలయానికి రాస్తా అని చెప్పాడు. సరే అనుకున్నారు. అప్పుడు ఒక 20 మంది అయ్యగారు పోయారు ఆ ప్రతిష్ఠ చేయడానికి. అందులో 10 మందిని యాగశాల ఇట్లాగే ఏర్పాటు చేస్తారు. పెద్దగా ప్రతిష్ఠ చేసినప్పుడు యాగశాలకు వెళ్తారు. ఆ యాగశాలలో ఒక 10 మంది అయ్యగారిని కూర్చోబెట్టి ఆ 10 మంది అయ్యగారు కూడా 5 రోజులు ప్రతిష్ఠ. 5 రోజులు దేనికి పనికిరాదు అని చెప్తే, నేను నిరూపిస్తే అమ్మవారి శక్తి ఉందని నిరూపిస్తే నువ్వేం చేస్తావు అని అడిగాడు. అడిగితే ఆయన బాగా శ్రీమంతుడు ఆ డాక్టర్ గారు. నాకున్నటువంటి యావదాస్తి కూడా ఈ దేవాలయానికి రాస్తా అని చెప్పాడు. సరే అనుకున్నారు. అప్పుడు ఒక 20 మంది అయ్యగారు పోయారు ఆ ప్రతిష్ఠ చేయడానికి. అందులో 10 మందిని యాగశాల ఇట్లాగే ఏర్పాటు చేస్తారు. పెద్దగా ప్రతిష్ఠ చేసినప్పుడు యాగశాలకు వెళ్తారు. ఆ యాగశాలలో ఒక 10 మంది అయ్యగారిని కూర్చోబెట్టి ఆ 10 మంది అయ్యగారు కూడా 5 రోజులు ప్రతిష్ఠ. 5 రోజులు చండీ హోమం యొక్క అద్భుతం అని చెప్పాడు. ఆ దేవాలయం మనకు దగ్గరలోనే ఉంది. సారపాక అనేటువంటి ఊరు భద్రాచలం దగ్గర. బ్రిడ్జి యువతల సారపాక, అవతల భద్రాచలం. పెద్దమ్మ తల్లి దేవాలయం ఆ దేవాలయం మనకి దగ్గరలో ఉన్న దేవాలయం కాబట్టి ఎవరికి తెలియదు ఆ విషయం. అంత గొప్ప శక్తి ఈ యొక్క చండీ హోమం చేయడం వలన, చండీ పారాయణ వినటం వలనే వస్తుంది. ఇప్పుడు 13వ అధ్యాయం. విజయదశమిగా ఆదరించి నీవభయములొసగి మా బ్రతుకే ఒక విజయదశమిగా అమృత వీక్షణ ప్రసరించితివా. అమృత వీక్షణ ప్రసరించితివా పొంగి పొరలు మా కలల కలిమిగా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ మమ్మేలు జననీ
తీర్చే తొలి ముత్తైదువ పసుపు కుంకుమ పువ్వులు గాజులు అతివలకిచ్చే తొలి ముత్తైదువ దీర్ఘ సుమంగళి వరములనీయవే దీర్ఘ సుమంగళి వరములనీయవే లక్ష్మీదేవి కరుణను చూపవే సౌభాగ్య లక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. श्रीकण्ठार्पित पत्रगण्डयुगलां सिंहासनाध्यासिनीं लोकानुग्रहकारिणीं गुणवतीं लोलेक्षणां शाङ्करीं पाकारिप्रमुखामरार्चितपदं मत्तेभकुम्भस्तनीं श्रीशैलभ्रमराम्बिकां भजमन श्रीशारदा सेवितां श्रीशैलभ्रमराम्बिकां भजमन श्रीशारदा सेविताम् विन्ध्याद्रीन्द्रगृहान्तरे निवसितां वेदान्तवेद्यां निधिं मन्दारद्रुमपुष्पवासितकुचं मायां महामायिनीं बन्धुकप्रसवोज्ज्वलारुणनिभं पञ्चाक्षरीरूपिणीं श्रीशैलभ्रमराम्बिकां भजमन श्रीशारदा सेवितां श्रीशैलभ्रमराम्बिकां भजमन श्रीशारदा सेविताम् माध्यच्छुम्भनिशुम्भमेघपटलप्रध्वंसजं जानिलां कौमारीं महिषाख्यशुष्कविटपि धूमोरुदावानलां चक्राध्यायुधसङ्ग्रहोज्ज्वलकरां चामुण्डिकाधीश्वरीं श्रीशैलभ्रमराम्बिकां भजमन श्रीशारदा सेवितां श्रीशैलभ्रमराम्बिकां भजमन श्रीशारदा सेविताम् शोभान्वितां नक्षत्रेश्वरशेखरप्रियतमं देवीं जगन्मोहिनीं रञ्जन्मङ्गलदायिनीं शुभकरीं राजस्वरूपोज्ज्वलां श्रीशैलभ्रमराम्बिकां भजमन श्रीशारदा सेवितां श्रीशैलभ्रमराम्बिकां भजमन श्रीशारदा सेविताम् चन्द्राननां योगीन्द्रैर्धृतपादपङ्कजयुगां रत्नाम्बरालङ्कृतां स्वर्गावास सरोजपत्रनयनाभीष्टप्रदां निर्मलां श्रीशैलभ्रमराम्बिकां भजमन श्रीशारदा सेवितां श्रीशैलभ्रमराम्बिकां भजमन श्रीशारदा सेविताम् भगवतीं दारिद्र्यविध्वंसिनीं सन्ध्याताण्डवकेलिकां प्रियसतीं सद्भक्तकामप्रदां सिञ्जन्नूपुरपादपङ्कजयुगां बिम्बाधरां श्यामलां श्रीशैलभ्रमरां
भ्रमराम्बिकां भज मन श्री शारदा सेवितां श्रीशैल भ्रमराम्बिकां भज मन श्री शारदा सेवितां वल्लभां काञ्ची काञ्चन घण्टिका घणघणं कञ्जातपत्रेक्षणां सारोदार गुणांचितां पुरहर प्राणेश्वरीं शाम्भवीं श्रीशैलभ्रमराम्बिकां भज मन श्री शारदा सेवितां श्रीशैलभ्रमराम्बिकां भज मन श्री शारदा सेवितां स्तुतां प्रालेयाचलवंश्य पावनकरीं शृङ्गारभूषानिधिं तत्त्वातीतमहाप्रभां विजय